హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. నేను ఇప్పుడు 23rd వీక్ 6 డేస్లో ఉన్నాను. సో ఈరోజు నాకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ ఇంపార్టెంట్ స్కాన్స్ ఉన్నాయి అండ్ గ్లూకోజ్ టెస్ట్ ఉంది, అంటే షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ అవన్నీ ఉన్నాయన్నమాట ఈరోజు. సో యాక్చువల్గా అది 23rd to 24 వీక్స్లో చేస్తారు. నేను కరెంట్గా 23 డేస్ 6 డేస్లో ఉన్నాను. సో అందుకే ఈరోజు చేస్తున్నారు. సో నేను ఫాస్టింగ్లో ఉండాలి. నిన్న కూడా 7 o'clock వరకే ఫుడ్ అదంతా తినేసి ఉండాలి. జస్ట్ వాటర్ ఒకటే తాగాలి అంతే, ఇంకేం తీసుకోకూడదు. ఆ టెస్ట్ అయిపోయే వరకు ఫస్ట్ నా బ్లడ్ టెస్ట్ అవి తీసుకుంటారు కదా, మళ్ళీ ఒక 2 hours తర్వాత అప్పుడు నేను ఫీడ్ చేసుకోవచ్చు, తినొచ్చు. సో ఇదన్నమాట ప్రొసీజర్. సో ఈరోజు నా హాస్పిటల్లో ఏమేమి అవుతుంది, ఎట్లా అవుతుంది నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో అయితే ఫుడ్ అదంతా ప్యాక్ చేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. లిక్విడ్స్, జస్ట్ హెవీ ఫుడ్ కాకుండా జస్ట్ స్నాక్స్ అలా అంతే. మళ్ళీ బిఫోర్ అండ్ ఆఫ్టర్ టెస్ట్ చేస్తారు కదా, బ్లడ్ టెస్ట్. సో అందుకే అనేసి ఇంకా నేను హాస్పిటల్కి రెడీ అవుతున్నా. ఆ రోజు నేను కొంచెం టయర్డ్గా ఉన్నాను అండ్ చాలా టెన్షన్గా ఉండే. నాకు గ్లూకోజ్ టెస్ట్ కదా, ప్రెగ్నెన్సీ అంటే మోస్ట్ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్కి షుగర్ వస్తుంది అని నేను విన్నాను. సో నాకు తెలీదు, అంటే నాకు పెద్దగా ప్రెగ్నెన్సీలో షుగర్ క్రేవింగ్స్, నేను స్వీట్ అసలు చాలా తక్కువ తిన్నాను. సో రైస్ కూడా నేను చాలా డైట్లో ఉండే. ఇంతవరకు అయితే నాకు ఏమేమి కావాలో, ఏమేమి తినాలనిపించిందో అన్నీ తిన్నాను, బట్ లిమిటేషన్లో తిన్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను హాస్పిటల్కి రీచ్ అయ్యాను. ఫుల్ టెన్షన్గా ఉంది నాకు. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ యూరిన్ ఇవ్వాలి. యూరిన్ ఇచ్చిన తర్వాత నా బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారంట. సో ఇప్పుడైతే ఇది ఇచ్చేసి వస్తాను. ఇలా గ్లాస్లో నాకు ఇలా లిక్విడ్ ఇచ్చారనమాట. సో ఈ గ్లాస్ ఫినిష్ చేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి టెస్ట్ చేశారు. తర్వాత ఒక 1.5 to 2 hours వెయిట్ చేయించి మళ్ళీ నాకు చెక్ చేశారనమాట. ఈ టెస్ట్ వచ్చేసి నా డాక్టరే నాకు చేశారు ఇక్కడ. నేనే టెన్షన్లో ఉన్నానంటే నా డాక్టర్ డబుల్ టెన్షన్లో ఉంది. ఎందుకంటే తను చూసిన దాంట్లో ఏంటి అంటే ఏషియన్స్కి కొంచెం గ్లూకోజ్ లెవెల్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పింది అనమాట. సో నాకు ఆమె అట్లా చెప్పంగానే నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది. సో ఓవరాల్గా నా రిపోర్ట్స్ అయితే అన్నీ నార్మల్గా వచ్చాయి. నేనైతే అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, ఓకే అని అట్లా రిలాక్స్డ్గా అయ్యాను. కానీ నా డాక్టర్ అయితే ఎంత అంటే అంత హ్యాపీగా, యాజ్ ఇఫ్ నేను ఏదో సివిల్స్ ఎగ్జామ్ క్రాక్ చేసినంత హ్యాపీ ఫీల్ అయింది. తను చాలా హ్యాపీ ఫీల్ అయింది అనమాట. సో
ఇంకా నా టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి కదా, నేను ఫుల్ హ్యాపీగా ఉండి ఇంకా ఇంటికి వెళ్తున్నా అనమాట. అండ్ ఫుల్ ఆకలి కూడా వేస్తుంది, ఎందుకంటే నిన్న నైట్ నుంచి నేను ఏం తినలేదు కదా. సో ఫస్ట్ ఇంటికి వెళ్ళి తినాలి అని అనిపించింది. బట్ నేను కొంచెం స్నాక్స్ లాగా అలా తెచ్చుకున్నాను ఇంకా కార్లో, అండ్ కొంచెం క్లినిక్లోనే తినేసి ఇంకా ఇంటికి స్టార్ట్ అవుతున్నాం మేము. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎన్ని నూడిల్స్ కుచ్చారు అని ఒక వీడియో క్లిప్ తీసుకుంటున్నా. నా బేబీ వచ్చిన తర్వాత నా బేబీకి నేను చూపించవచ్చు, చూడు నీకోసం నేను ఇంత కష్టపడ్డా అనేసి. జోక్స్ ఇన్ అ పార్ట్. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్కి. బాయ్.